కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, దావీదు వంశస్థుడైన యేసే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు గాబ్రియేలు దేవదూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడు, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆమెతో చెప్పాడు. మరియు యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునక రహస్యముగా వినడాలని ఉద్దేశించాడు. ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుకోము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరి ఆగుస్తు వలన ఆజ్ఞ అయ్యాడు. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండినటువంటి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవారు. ఒక శిశువు కొద్దిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూచి వద్దుమరంటే ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసి, రాజైన హేరోదు తిరుమలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసి ఆయనను పూజకు వచ్చిందని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవడబడి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినందుకు వారు యూదా బెత్లెహేములోని ఎరయనగా యూదయ దేశపు బెత్లెహేమ, ఈమె యూదా ప్రధానంలో ఎంత మాత్రమునో అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా అనేది. నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేనని చెప్పి వారి బెత్లెహేమునకు పంపాను. తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. యేసు జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మనం ఏ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన్ను తానే శరీరమును తన పాపములను మన మీద మోసుకునేది. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి మూడవ దిన తప్పించుకొని వారు చూచుచుండగా ఆయన ఆరోహణ. ఇదిగో ఆయన మేఘాలు తన తండ్రి మహిమ గలవాడి ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పూలతోనూ పరలోకం నుండి దిగువచ్చు. ప్రతి నేత్రము ఆయనను చూచు. అప్పుడు ఆయన ప్రతి వానికి వాని
క్రియల చొప్పున ప్రతిఫలమించు. ఎవని పేరు జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిన. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోను కైకొనబడుతుంది. ఆమేన్.